అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక యూనిక్ పేషెంట్ అంటే ఒక డిఫరెంట్ పేషెంట్ కేసు ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కేసు ఏంటంటే ఎందుకు డిఫరెంట్ అంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉంది, ఫ్రంటల్ బాల్నెస్ ఉంది, మరియు క్రౌన్ బాల్నెస్ కూడా ఉంది. అటువంటి కేసు మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎటువంటి కేసు మీద అయితే మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలని అన్న దాని మీద మీకు ఒక సలహా కావచ్చు, లేకుంటే ఒక ఐడియా కావచ్చు వస్తుంది అన్నమాట. మామూలుగా సింపుల్ బాల్నెస్ అనుకోండి, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనుకోండి, ఫ్రంట్ సైడ్ మనకు కంప్లీట్గా షైనీ స్కాల్ప్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంటేషన్ చేసేద్దాం అనుకుంటారు. అది ఈ కేసు అట్లా సింపుల్ బాల్నెస్ కాదు. అట్లని చెప్పేసి మనం ఆయనకి ట్రాన్స్ప్లాంట్ చేయకుండా కూడా ఉంచలేము, ఎందుకంటే ఏజ్ 31 years ఉంది. 25 years తక్కువ ఉంటే ట్రాన్స్ప్లాంట్ వద్దని చెప్పొచ్చు. ఈ కేసులో మనకు 31 ఉంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అట్లనే ఫ్యూచర్లో ఎయిర్ ఫాల్ కూడా అవుతుంది ఆయనకి, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మరియు ఆల్రెడీ ఫ్రంట్ బాల్నెస్ వచ్చింది, క్రౌన్లో కూడా బాల్నెస్ వచ్చింది, మధ్యలో కూడా థిన్నింగ్ అవుతుంది. సో మనకు ఇది కొంచెం ట్రిక్కీ కేసు. అలాంటప్పుడు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది డోనర్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రెండు మనం పాయింట్లు కన్సిడర్ చేయకుండా ట్రాన్స్ప్లాంట్ వెళ్ళకూడదు. అంటే ఏంటి, 31 years కాబట్టి ఇంకా ఆయన వెయిట్ చేయడం అవసరం లేదు, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. 30 to 50 అనే వయసులో మనం చాలా బాగుండాలని కోరుకుంటాము. 50 తర్వాత హెయిర్ ఉంటే ఏంటి, పోతే ఏంటి అని చాలా మంది అంటారు, కానీ కొద్దిమందికి ఆ ఏజ్లో కూడా హెయిర్ కావాలి. అయితే 30 to 50 అనేది మనకు ఎనర్జీ కావచ్చు, పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు, లేకుంటే మన కెరీర్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, మనం బాగా కనపడాలనుకుంటాం, కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటాం. కాబట్టి ఆ ఏజ్లో మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అక్కడ ఇతనికి 25 కంటే తక్కువ ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయకూడదు. ఈ కేసులో ఏజ్ మనకు మ్యాచ్ అయింది, రెండవది డోనర్ చాలా బాగుంది కాబట్టి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. డోనర్ కూడా సరిగా లేకపోతే నేను ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ కూడా రికమెండ్ చేయను ఆయనకి. సో మన ఐడియాస్ ఏంటి, ఏజ్ ఎక్కువ ఉంది, డోనర్ చాలా బాగుంది కాబట్టి సూటబుల్ క్యాండిడేట్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. అయితే ఇక్కడ బాల్నెస్ ఎంత ఉందని గుర్తించి ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. చాలామంది ఇది ఇంతేనా ట్రాన్స్ప్లాంట్ చేద్దామంటారు. అలా కాదు. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఫ్యూచర్ ఎయిర్ ఫాల్ ఎలా అవుతుంది, ఫ్యూచర్ ఎయిర్ ఫాల్ కోసము మనం డాక్టర్ ఎటువంటి కేర్ తీసుకుంటున్నాడు, ఏం ప్రికాషన్ తీసుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. ఇతర కేసులో మనం ఏం ప్రికాషన్ తీసుకున్నామంటే కొద్దిగా హైయర్ హెయిర్ లైన్ తీసుకొని గ్రాఫ్ట్ సేవ్ చేయడం జరిగింది. రెండవది బ్యాక్ సైడ్ డోనర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం మనం తీసుకోకూడదు. ఆయనకి మినిమం అమౌంట్ ఆఫ్ గ్రాఫ్ట్ తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము కవర్ చేయాలి. చాలా మంది గ్రాఫ్ట్ నెంబర్ ఎక్కువ ఉందంటే రిజల్ట్స్ బాగా వచ్చింది అనుకుంటారు, అది తప్పు. అన్ని చోట్ల అన్ని పేషెంట్లో మనకి ఎక్కువ గ్రాఫ్ట్లు అవసరం లేదు. ఇతనికి వెనకాల బ్యాలెన్స్ డోనర్ మనం అట్లనే వదిలిపెట్టామంటే మనం గ్రాఫ్ట్ తీసుకున్న తర్వాత కూడా బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ డోనర్స్ లెఫ్ట్ ఫర్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో మళ్ళీ కూడా మనం తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు. సరైన సర్జన్ చేయకపోతే ఒకసారికి నీ బ్యాక్ సైడ్ డోనర్ అంతా నాశనం అయిపోతుంది. అప్పుడు సెకండ్ టైం చేయలేము, థర్డ్ టైం అస్సలు చేయలేము. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ప్లాన్ అండ్ డిజైన్. ఆ సేమ్ థింగ్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటట్టు మనం ఉండాలి. పేషెంట్ కూడా కన్విన్స్ అవ్వాలి మనం చెప్పే ప్లాన్తో. ఎందుకు కన్విన్స్ అవ్వాలంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కొన్ని విజువల్స్, కొన్ని వీడియోస్ చూస్తే ఆయన కన్విన్స్ అవుతాడు. ఇక్కడ ఆయనకు మనం అనుకున్న విధంగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 9 months మీరు చూస్తే అన్బిలీవబుల్ రిజల్ట్స్. ఆ ఫ్రంట్ సైడ్ ఎయిర్ లైన్ చూడండి, చాలా న్యాచురల్గా, ఎంత దగ్గరకు వచ్చినా కూడా వేరే ఎవ్వరూ కూడా ట్రాన్స్ప్లాంట్ అయిందని కనుక్కోకూడదు. అది మన స్పెషాలిటీ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. ట్రాన్స్ప్లాంటేషన్లో ముఖ్యమైన విషయం ఏంటంటే హెయిర్ లైన్ డిజైనే. హెయిర్ లైన్ డిజైన్ బాగుందంటే ట్రాన్స్ప్లాంట్ వర్క్ అంతా బాగుంటుందని చెప్పొచ్చు. అర్థమైంది కదా. సో రెండవది బ్యాక్ సైడ్ మనం ఎక్కువ డోనర్ తీయకుండా బ్యాలెన్స్డ్ డోనర్ వదిలేము. బ్యాలెన్స్డ్ డోనర్ వల్ల ఫ్యూచర్లో ఇంకా 2 సార్లు ఆయన ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇక్కడ మిడ్ స్కాల్ప్ బ్లెండ్ అయ్యే విధంగా ఫ్రంట్ క్రౌన్ 2 ఒకేసారి చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఎయిర్ ఫాల్ అయినా కూడా సెకండ్ సెషన్ చేసుకొని ఆయనకి హెయిర్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఇంప్లాంటెడ్ హెయిర్ 25 to 30 years ఏమీ అవ్వదు. అందువల్ల ఈ కేసు చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఫర్ పీపుల్. అందరికీ ఈ టైప్ బాల్నెస్ ఉంది కదా అని ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఏజ్, మీ బ్యాక్ సైడ్ డోనర్ గమనించి, మీ ప్లాన్స్, మీ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారంగా ఏ విధంగా మీకు హెయిర్ ఫాల్ అవుతుందో గమనించిన తర్వాత మాత్రమే కస్టమైజ్డ్ ప్లాన్, అంటే అతనికి సరిపడా సూటబుల్ ప్లాన్ మనం డిజైన్ చేయడం జరిగింది.
అలాగే మనం మంచి డెన్సిటీ తీసుకురాగలిగాం. మీరు గమనించవచ్చు, న్యాచురల్గా క్రౌన్లో అయితే చాలామంది భయపడతారు సర్జరీ చేయడానికి. క్రౌన్లో చూడండి చాలా బ్యూటిఫుల్గా కవర్ అయింది. సో కైండ్లీ గైస్, మీ ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబిలిటీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే మంచి సర్జన్ దగ్గరికి వెళ్తున్నామా లేదా, ఒకవేళ వెళ్తే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్గా తీసుకున్నామా లేదా అన్న తర్వాత మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళమని నా సలహా. థ్యాంక్ యూ.